హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ISMartPriya యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేసుకునే రెసిపీ కేక్ అంటే మామూలు కేక్ కాదండి, కొంచెం వెరైటీగా మనం బనానా కేక్ ట్రై చేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇందులో బనానా వేస్తున్నాం కాబట్టి షుగర్ కూడా తక్కువ పడుతుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బనానా ఒకటి, టూటీ ఫ్రూటీ, చెర్రీస్ ఉంటే చెర్రీస్ కూడా యాడ్ చేసుకోండి, మైదా, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ మీ ఫేవరెట్ వేసుకోవచ్చు, ఆయిల్ కొంచెం, బేకింగ్ పౌడర్ అండ్ 2 eggs, వెనిలా ఎసెన్స్ అండ్ బ్రౌన్ షుగర్ అండ్ వైట్ షుగర్. మీకు కావాలంటే ఓన్లీ వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు. అండ్ బేకింగ్ పేపర్, కలుపుకోవడానికి విస్కర్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో బనానా వేసుకొని కొంచెం స్మూత్గా అయ్యే వరకు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా ఎందుకు చేసుకోవాలంటే మనకి కేక్ మళ్ళీ ఉండలుగా రాకుండా నీట్గా ఉండాలంటే ఇలా మెత్తగా గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 eggs తీసుకొని ఆ బనానా పేస్ట్లో వేసుకోవాలి. ఒక బనానాకి ఒక 2 eggs వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒకసారి మెత్తగా ఒక ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఆ రెండు కన్సిస్టెన్సీని. మీకు స్పూన్తో కనుక కరెక్ట్గా రాలేదనుకుంటే విస్కర్తో కానీ కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని చూడండి. ఇప్పుడు కొంచెం కూడా ఉండలు లేకుండా నీట్గా ఉంది. ఆ తర్వాత బ్రౌన్ షుగర్ ఒక 2 spoons అండ్ వైట్ షుగర్ ఒక 2 spoons వేసుకోవాలి. ఆల్రెడీ మనం బనానా వేసుకున్నాం కాబట్టి షుగర్ ఎక్కువ అవసరం లేదు. మీకు ఇంకొంచెం స్వీట్గా కావాలి అనుకోండి, ఇంకో 2 spoons వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. ఆ తర్వాత కొంచెం పాలు వేసుకోండి, ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం పలచగా ఉంటుంది, మైదా వేయలేదు కాబట్టి. ఇప్పుడు మైదా యాడ్ చేసుకొని ఫస్ట్ మైదా కొంచెమే యాడ్ చేసుకోండి, మీ కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అండ్ ఆయిల్ ఒక 1 spoon వేసుకొని వెనీలా ఎసెన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మైదా, వెనీలా ఎసెన్స్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి విస్కర్తో నీట్గా కలుపుకోండి, ఉండలు లేకుండా. మనకి స్మూత్ కన్సిస్టెన్సీ రావాలి. బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఒకసారి ఉండలు లేకుండా ఎంత బాగా వచ్చిందో కదా. చేత్తో కనుక అంత మంచిగా రాలేదు అనుకోండి, నీట్గా కలవలేదు అనుకోండి, బ్లెండర్ ఉంటుంది కదా, ఆ బ్లెండర్తో కలుపుకోండి ఎలక్ట్రిక్ది. ఆ తర్వాత మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు, అది ఆప్షనల్. చెర్రీస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. వాల్నట్స్ కొంచెం వేసుకోండి, ఎక్కువే బాగుంటుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా స్మూత్గా ఉంది కదా బ్యాటర్. ఇలా వచ్చే వరకు కలుపుకోండి. తర్వాత బటర్ కొంచెం మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి చూడండి బటర్ పేపర్స్ మాకు మేము పెట్టిన షేప్ కొంచెం చిన్నగా వచ్చాయి, సో కేక్ మౌల్డ్ షేప్ని బట్టి బటర్ పేపర్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మెల్ట్ చేసుకున్న బటర్ ఉంది కదా, వాటిని ఆ కేక్ మౌల్డ్ మొత్తానికి సైడ్స్, ఆ బేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. ఎంత బటర్ పేపర్ అప్లై చేసినా కానీ స్టిక్కీ అవుతుంది కొంచెం, సో కొంచెం బటర్ ఎక్కువేసుకుంటే బాగుంటుంది, నీట్గా వస్తుంది కేక్. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న బటర్ పేపర్ని సెట్ చేసుకోండి మౌల్డ్కి. అమెరికాలో అయితే కేక్స్ కొనాలన్నా చాలా కాస్ట్లీగా ఉంటాయి అండ్ షుగర్ కూడా చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది. సో మనం ఇంట్లో షుగర్ని ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. బటర్ పేపర్ని సెట్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొంచెం బటర్ అప్లై చేసుకొని మైదా ఉంది కదా, ఆల్ పర్పస్ ఫ్లోర్ని కూడా కొంచెం పైపైన స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇంకొంచెం బటర్ని అప్లై చేసుకోండి. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కేక్ బ్యాటర్ని మళ్ళీ ఒకసారి ఫైనల్గా కలుపుకొని ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ కేక్ బ్యాటర్ని మరీ పై వరకు వేసామనుకోండి, పొంగినప్పుడు కొంచెం మెస్సీగా ఉంటుంది. సో ఒక హాఫ్ వరకు వేసుకుంటే పొంగినప్పుడు చాలా బాగుంటుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ లేకుండా మంచిగా నీట్గా వస్తుంది కేక్. ఇప్పుడు పైన టాపింగ్స్ అన్ని చెర్రీస్, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు మీకు ఏం కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు. చాకో చిప్స్ అంటే అందరికీ ఇష్టం కదా, సో చాకో చిప్స్ కొంచెం వేసుకొని ఇప్పుడు కేక్ బ్యాటర్ సెట్ చేసేసుకున్నాం కదా, రెడీ టు బేక్. ఇప్పుడు ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవడమే మిగిలింది. మనం టైం సెట్ చేసుకుందాము. ఓవెన్లో ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి. బేక్ ఆప్షన్కి వెళ్ళి ప్రీహీట్ చేసుకుంటే మేము పెట్టుకున్న ఓవెన్లో అయితే ఒక 5 minutes లోపు ప్రీహీట్ అయిపోతుంది మా ఓవెన్. అమెరికాలో స్టవ్స్ కింద ఓవెన్స్ ఉంటాయి కదా, సో ఆ ఓవెన్లో ప్రీహీట్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఆ కేక్ మౌల్డ్ని తీసుకొని జాగ్రత్తగా హ్యాండ్ గ్లౌసెస్ వేసుకోండి, లేకపోతే ప్రీహీట్గా ఉంది కదా, వేడిగా ఉంది ఓవెన్, కాలుతుంది. సో ఓవెన్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం టైం సెట్ చేసుకుందాము. ఎప్పుడు చాక్లెట్ కేక్ అండ్ ప్లెయిన్ కేక్, వెనీలా కేక్ కాకుండా ఈ బనానా కేక్ కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది.
ఇప్పుడు టైం సెట్ చేసుకొని 350 డిగ్రీస్లో ఒక 20 మినిట్స్ పెట్టుకోండి ఫస్ట్. తర్వాత ఒకవేళ మీకు కేక్ కుక్ అవ్వలేదు అనుకుంటే దాన్ని బట్టి ఇంకో టైం మినిట్స్ సెట్ చేసుకోండి. ఫస్ట్ 20 మినిట్స్ పెట్టుకున్నాం కదా, ఆ 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాము ఎంతవరకు బేక్ అయిందో. జాగ్రత్తగా తీసుకొని బయట పెట్టుకోండి కేక్ మౌల్డ్ని. ఒకసారి తీసి బయట పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేద్దాం ఎంతవరకు కుక్ అయింది అనేది. చూడండి, ఇలా టూత్పిక్ ఉంది కదా, దాంతో ఒకసారి లోపలికి గుచ్చి చూస్తే కేక్ అనేది పిండిగా మనకు తగులుతుందంటే కేక్ ఇంకా బేక్ అవ్వనట్టు. సో ఇంకో 5 మినిట్స్ వరకు సేమ్ టెంపరేచర్లో పెట్టేసుకొని బేక్ చేసుకుందాము. ఆఫ్టర్ 5 మినిట్స్ మన కేక్ రెడీ అయిపోయింది. అసలు చూడండి, చూడడానికి ఎంత బాగుంది కదా, యమ్మీగా. ఈగర్లీ వెయిటింగ్. ఫస్ట్ టైం చేశాను, టేస్ట్ చాలా బాగా వస్తుందని హోప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒకసారి చెక్ చేస్తే అసలు పిండి అనేది అంటుకోవట్లేదు. కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత, చల్లారిన తర్వాత సైడ్స్ అన్నీ ఒకసారి ఇలా తీసేసుకోండి నైఫ్తో అట్లాగా, ఎందుకంటే సైడ్స్ అంటుకుంటుంది కదా. ఒక ప్లేట్ తీసుకొని ఆ కేక్ని సైడ్స్ అంతా తీసేసిన తర్వాత కేక్ని రివర్స్లో పెట్టుకొని ఇలా బోర్లు ఇచ్చుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని తీయండి. చూడండి, మనం బటర్ అప్లై చేయడం వల్ల అసలు కేక్ మౌల్డ్కి కేక్ కొంచెం కూడా అంటుకోలేదు పిండి. ఇప్పుడు ఆ బటర్ పేపర్ని స్లోగా తీసేసుకొని చూడండి, అసలు ఏం అతుక్కోలేదు, మొత్తం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా రివర్స్ చేసుకుంటే మన కేక్ రెడీ అయిపోయింది. అలా చూస్తుంటే మనకు నోరు ఊరిపోతుంది కదా, వెయిట్ చేస్తామా లేదు కదా. సో నైఫ్ తీసేసుకొని మనకి ఏ షేప్ కావాలో దాన్ని బట్టి పీసెస్ కట్ చేసుకొని తింటామే. చూడండి ఫ్రెండ్స్, చూడటానికి చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. మన ఇంట్లో కనుక ఓవెన్ లేకపోతే ఒక పెద్ద కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్లో సాల్ట్ కానీ మట్టి కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత ఆ ప్యాన్ని దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని కేక్ బ్యాటర్ని పెట్టుకొని ఒక 20 to 25 మినిట్స్ బేక్ చేయండి. అంతే, ఎంతో యమ్మీ బనానా కేక్ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.